ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు డిఎస్ఎల్ఆర్ కంటే అందంగా ఫోటో తీసే ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. జనరల్గా ఈ అప్లికేషన్తో మీరు ఫొటోస్ కనుక దిగారనుకోండి దాని ముంగట డిఎస్ఎల్ఆర్ కెమెరా కూడా అంత పనిచేయదన్నమాట. ఆ రేంజ్లో ఈ అప్లికేషన్ ఫొటోస్ అనేది తీయడం జరుగుతుందన్నమాట. ఆ అప్లికేషన్ ఏంది, దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. నేను మీ దగ్గర నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్, దీనికోసం నేను డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి ఫ్యాబీ అన్నమాట. దీన్ని సింపుల్గా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా దాన్ని ఏ విధంగా ఓపెన్ అనేది చేయండి ఫ్రెండ్. ఓపెన్ చేయగానే మనకు స్టార్టింగ్లో కంప్లీట్గా ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లో మీరు ఫ్రంట్ కెమెరాతో కావచ్చు, అదేవిధంగా మీరు బ్యాక్ కెమెరాతో ఫోటో అనేది తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నా యొక్క ఫ్రంట్ కెమెరాతో నేను ఫోటో తీసి చూపిస్తాను చూడండి. నేను ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఫోటో అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఏ రేంజ్లో వస్తుందంటే మనకు నచ్చిన ఫోటోని ఒక రేంజ్లో ఇది బ్లర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, డిఎస్ఎల్ఆర్ కంటే అందంగా బ్లర్ చేయడం జరుగుతుంది. దీంట్లో కనుక మీరు ఫొటోస్ దిగినట్లయితే మీరు కావాలనుకుంటే ఇక్కడ సేవ్ బటన్ పైన వన్స్ ట్యాప్ చేసేసి డైరెక్ట్గా మీ మొబైల్లో సేవ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ అప్లికేషన్తో మనము చాలా అందమైన ఫొటోస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ చాలా సూపర్గా పనిచేయడం జరుగుతుంది. దీంట్లో మనకు చాలా రకాల ఎఫెక్ట్లు కూడా ఉన్నాయి. మీరు ముందుగా ఏదైనా సరే ఫోటో క్యాప్చర్ చేసే ముందు ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ క్యాప్ని తీస్తున్నాను చూడండి. తీసిన తర్వాత దీంట్లో మనకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ని కూడా సింపుల్గా రిమూవ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫన్ పైన ట్యాప్ చేసినట్లయితే మన బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఆల్ ఫొటోస్ ఇది మనకు ఎఫెక్ట్ రూపంలో చేంజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ చూడండి, దీంట్లో మనకు రకరకాల ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ని మీరు సింపుల్గా డిఎస్ఎల్ఆర్ కంటే అందంగా చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు రకరకాల ఎఫెక్ట్లతో ఈ అప్లికేషన్ మనకు సూపర్గా పనిచేయడం అయితే జరుగుతుందన్నమాట. వన్స్ ట్రై చేయండి, ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుంది అన్నమాట. ఈ అప్లికేషన్లో చాలా రకాల ఎఫెక్ట్లే కాకుండా రకరకాల ఇప్పుడు మీ ముంగట తీసిన ఈ క్యాప్ యొక్క అందాన్ని ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ కంప్లీట్గా మార్చేయడం జరిగిందనమాట. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా షేర్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా మీరు సింపుల్గా షేర్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే మనం ఫోటో తీసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన ఫోటోని ఆటోమేటిక్గా బ్లర్ చేయడం జరుగుతుందన్నమాట. ఏ రేంజ్లో కావాలనుకుంటే మీరు ఆ రేంజ్లో ఫొటోస్ని బ్లర్ అనేది చేసుకోవచ్చు ఈ అప్లికేషన్తో. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చాలా సూపర్గా పనిచేయడం జరుగుతుంది. మీరు వన్స్ ట్రై చేసి చూడండి అన్నమాట. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.